హాయ్ అందరికీ, వెల్కమ్ టు చెఫ్ ప్రయోగాలు. ఎలా ఉన్నారు? నేను మీ ప్రశాంతి. ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక స్నాక్ చేసి చూపించబోతున్నాను. అది పొటాటోతో. ఎంత ఈజీ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, పొటాటో బైట్స్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల తెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన వెంటనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ స్పైసీని బట్టి వేసుకోండి. కరివేపాకు వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే గ్రీన్ చిల్లీ ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు. 1/4 కప్పు కొంచెం తగ్గించి వాటర్ యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి ఇప్పుడే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత చూసుకొని వాటర్లో యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అని వెళ్ళి బాగా తెరలాలన్నమాట. అంటే రోలింగ్ బాయిలింగ్ అంటారు కదా, అట్లా బాగా తెరిలిన తర్వాత మనం దీంట్లోకి పిండిని యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా తెరలాలి వాటరు. ఇప్పుడు స్టవ్ని కొంచెం తగ్గించేసి బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇది నానబెట్టి గ్రైండ్ చేసిన బియ్యం పిండి కాదు, నార్మల్ బియ్యం పిండి అనమాట. ఇది మీకు బయట కూడా దొరుకుతుంది. ఇది లో ఫ్లేమ్లోనే యాడ్ చేసి మొత్తం కలిపేసుకుందాం. ఇలా పొడి బియ్యం పిండినే వేసేసుకోవచ్చు, ఇది ఎక్కడైనా దొరుకుతుంది. ఈ పొడి బియ్యం పిండి వేయడం వల్ల మనకి ఆ నగ్లెట్స్ అనేవి బైండింగ్ బాగా వస్తాయి, చూడడానికి సాఫ్ట్గా క్రంచీగా వస్తాయి. మీరు ఈ స్టేజ్లోనే సాల్ట్, ఆ కన్సిస్టెన్సీ అన్నీ చెక్ చేసుకోవాలి. మనకేంటంటే మళ్ళీ ఇప్పుడు మనం పొటాటో స్మాష్ వేసిన తర్వాత మనం సాల్ట్ చూసుకున్న యాడ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా, ఇలా కలిపినప్పుడే మీ టేస్ట్ని కనుక చెక్ చేసుకున్నట్టయితే యాడ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. చూసారు కదా, ఇలా ముద్దలు ముద్దలు ఎక్కడ కూడా పిండి కనిపించకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీకు ఇది కనుక చాలా గట్టిగా అయిపోయింది అని అంటే మాత్రం కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. లేదు కొన్ని వాటర్ ఎక్స్ట్రా వేసేసాము, కొంచెం లిక్విడ్ లాగా ఉంది అంటే కొంచెం కార్న్ఫ్లవర్ని వేసుకొని కలుపుకోండి. మీరు ఒకవేళ పర్ఫెక్ట్గా కనుక రావాలి అంటే మన వీడియో చూస్తూ కనుక చేసినట్టుగానైతే పర్ఫెక్ట్గా వస్తుంది, ఎటువంటివి యాడ్ చేసే అవసరం రాదు. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పొటాటోని ఇలా స్మాష్ చేసేసాను అనమాట. ఉడకబెట్టి పీల్ తీసేసి మొత్తం ఇలా మెత్తగా స్మాష్ చేసేసాను. మీరు స్మాష్ అయినా చేసుకోండి, లేకపోతే మనం పొటాటో స్లైసెస్ చేసుకుంటాం కదా, కొబ్బరి గీరుకుంటాం కదా, దాంతోనైనా సరే మీరు మొత్తం ఇట్లా గ్రేడ్ అయినా చేసేసుకోవచ్చు. చూడండి, దీన్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకొని ఒక్కసారి లైట్గా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్నంతా ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని బాగా మొత్తం ఆ బియ్యం పిండి మనం ఆలు వేసాం కదా, అదంతా కలిసిపోయేలాగా బాగా డౌ లాగా ప్రిపేర్ చేసి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేద్దాము. కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనము ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా అంత క్రిస్పీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే నేను ఈ విషయం పదే పదే చెప్తున్నాను. సో ఇలానే కలపండి. మెత్తగా ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాం. మనం చపాతీ చేసుకోవడానికి ఎలా అయితే పిండిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకుంటామో అలా కలిపేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసినట్టు కనుక కలిపినట్టయితే మొత్తం అంతటికీ ఉప్పు కారం అన్నీ పడతాయి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చిల్లీ ఫ్లేక్స్ అక్కడక్కడ కనిపిస్తూ భలే టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని చిన్న ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా ముద్దలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం పిండిని తయారు చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మీకు ఇష్టమైన షేప్లో మీరు దాన్ని షేప్ అవుట్ చేసుకోండి. చూడండి, నేను ఇప్పుడు సిలిండర్ షేప్లో మనకి ఎలా అయితే బయట పొటాటో బైట్స్ ఫ్రోజన్వి దొరుకుతాయో అలా ఆ షేప్లో చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు కావాలంటే నగ్లెట్స్ లాగా చేసుకోండి, లేదు అంటే చిన్న చిన్న స్టిక్స్ లాగైనా చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా చేస్తున్నాను. ఇలా చిన్న చిన్నవి చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇలా చూసారు కదా, ఇలా అన్ని సిలిండ్రికల్ షేప్లో పెట్టేసుకొని మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోండి. బాగా కాగిన తర్వాత ఇవిలో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఒకవేళ మీరు సాయంత్రం స్నాక్స్ కనుక చేసుకోవాలి అనుకుంటే
స్నాక్స్ లాగా చేసుకోవాలనుకుంటే పొద్దున్నే వీటిని ఇలా తయారు చేసేసుకొని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇలా ఊరికనే ప్యాన్ ఇలా కదిలించండి ఫస్ట్ వేయంగానే. ఇలా ప్యాన్ ఎందుకు మూవ్ చేయమంటున్నాను అంటే మనం వెయ్యంగానే అవి ప్యాన్కి స్టిక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి మనం అలా లైట్గా ముందుకి వెనక్కి అన్నామంటే అవి కొంచెం పైకి వచ్చేసి ఈవెన్గా ఫ్రై అవుతాయి అని చెప్పేసి అలా చెప్తున్నాను. చూసారు కదా, మన క్రిస్పీ అండ్ క్రంచీ పొటాటో బైట్స్ అయితే రెడీ. ఎంత సాఫ్ట్గా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూస్తున్నారు కదా. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.